బట్టి అలాగే నా తండ్రి మరి మీ కృపను బట్టి మరి ఇక నాయన నా తండ్రి మరి కుమారుడు వివాహం విషయమై ప్రభా మరి తండ్రి నాయన మరి తీసుకొచ్చినటువంటి మరి ప్రభా మరి ఆ యొక్క వస్తువులు బట్టి మీకు వందనములు మా తండ్రి ఈ యొక్క నాయన నా తండ్రి మరి కుమార్తెకి ప్రభా వధూరాలుగా ప్రభావ సిద్ధపరచడానికి మరి తెచ్చినటువంటి నాయన వీటిలన్నింటిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి మరి నాయన నూతనమైనటువంటి నాయన వధువుగా అలంకరించే దాని కొరకై నాయనా మరి యేసు ప్రభువు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు ఉదయకాలం నుండి ఇంతవరకు నన్ను మమ్మల్ని బలిష్టమైన రెక్కల చాటున భద్రపరుచుకున్నదైనా తండ్రి నా ప్రభా ఈ ప్రధాన కార్యక్రమంలో మీరు తోడైనందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం తండ్రి. ప్రియబిడ్డలనైనా టీ నరసాపురం నుండి నా తండ్రి నా ప్రభా జోసఫ్ తరఫు వాళ్ళందరినీ క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి మీరు నడిపించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు నా తండ్రి నా ప్రభా ఇప్పుడు ప్రధాన కార్యక్రమం జరుగుతుండగానైనా తండ్రి నీ దాసుడు మా ప్రియన్ననైనా ప్రసాదన్నను తిమ్మోతన్నను మీరు బలపరిచినైనా తండ్రి నా ప్రభా మీరే వాడుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం తండ్రి. తిరిగి ప్రయాణమై వెడుతుండగా ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడయుండి నీ నామానికి మహిమ తెచ్చుకుని తండ్రి. రేపటి దినమునైనా తండ్రి వివాహానికి నేను బయలుదేరి పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణం అంతట్లో మీరు తోడయండి సకాలంలో నడిపించండి. మరి ముఖ్యంగా నీ దాసుడు మా ప్రియన్న వెంకటరత్న గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన బహు విస్తారమైన ప్రయాణంలో తిరుగుతుండగా నేను తండ్రి నీ దాసుడు అన్నకు మంచి ఆరోగ్యమును శక్తిని బలాన్ని అలంకరించి ఈ దేవుడి కొరకు మీ బిడ్డను మీ చేతిలో మీ వెంటైనా ఇంటైనా ఆశీర్వాదాలు మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం.
యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము చింతలే. పంపించిన విలువైన వస్త్రాలు నగలను ధరింపచేసి ప్రభా ఈ యొక్క ప్రాంగణానికి తీసుకురావడం జరిగింది. ఈ బిడ్డ వేవేల సంవత్సరాలు ప్రభా నీకు సాక్షిగా, ఈ కుటుంబాన్ని సాక్షిగా ఉన్నట్లు సహాయించు. ఈ బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తూ ఈ సందర్భంగా నీ దాసులు వాక్యం అందించినట్టుగా మా అందరికీ ప్రత్యేకంగా వధువుగా సిద్ధపరచబడిన బిడ్డకు యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను. యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను. పైనున్న వాటిని నిరచించుతుము, పైనున్న వాటిని నిరచించుతుము. పరలోక నిండెను అద్భుత మహిమ ప్రభావముతో నిండెను పరిశుద్ధ. అందరూ కలిపి పరలోకమందును భూమి మీదన ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించుగాను తన మహిమేశ్వరించుకున్న మీకు దయచేయవలనియు, మీరు దేవుని సంపూర్ణతతో పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధంతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో పవిత్రపరిచి, మరి మొట్టమొదటిగా ప్రభువా మీరు ఏ దినవనను వివాహం చేశారు, కుమారుడిగా రాబోవచ్చు, మరి వధువు సంఘంతో మీరు వివాహం చేసుకోబోతున్నది వందనాలు. ఈ శ్రేష్టమైనటువంటి ప్రభువా వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి నూతన వధువులు కూడా దైవ వాక్య క్రమంలో జతపరచనట్టుండగా ప్రభా నీవు లేఖనాల్లో మరి పరిశుద్ధాత్మ దేవు మీరు తోడయండి. మరి మీ దాసుల ద్వారా మా అందరితో మాట్లాడి మరి నూతన వధువారు మీ కొరకు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో, సంఘం అంతా కూడా మీ రాకడ కొరకు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో ఈ పరిశుద్ధ వివాహం ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకుని మరి ఎక్కువగా మీ కొరకు సిద్ధపాటు కలిగినట్లుగా సహాయపడమని, మరి ముఖ్యంగా నూతన వధువుతో కూడా మీరు మాట్లాడి మహిమాఘనత ప్రభావం పొందమని యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. దేవుడే ఆలోచించి ఈ ఆదాము గారి కొరకై అవ్వని తయారు చేసినట్లుగా మనం అందరం కూడా చూసుకుంటున్నాం. ఆ వాక్యం మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆది కాండము 2వ అధ్యాయము 18వ కనుక మనం గమనించినట్లయితే ఆది కాండము 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. ఆదాము గారు దేవుని సంతోషపరచడానికి సృజించబడితే అవ్వమ్మ గారు తన యజమానుడైనటువంటి ఆదాము కొరకు సృజించబడినట్టుగా 3:14 ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, విడివిడిగా వేరువేరుగా ఉన్నవారు ఒక కుటుంబంగా రమ్ము అని చెప్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఏమంటుందండి? రమ్ము ఏమంటుంది? తీసుకెళ్ళడానికి ఇంకా రాలేదంటే నాకు తిట్టుకున్నాను, నేనే తిట్టుకున్నాను మనసులో. ఇంతసేపు లేట్ రాలేదు, ఆనవాయితీ లేట్ 1 గంట, ఇప్పుడు 1 గంట ఆనవాయితీ కాబట్టి లేట్ అయింది. అయితే ఏమంటా అండి, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు. ఎవరు రమ్మంటారండి? చాలాసేపు అయింది ఇంకా రాలేదు, అన్ని సర్దుకుని చాలాసేపు అయింది ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళే రమ్ము రాసిన
రెండో పత్రిక 3:9-10 వచ్చినారు. కొందరు ఆలస్యం కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్టు సోదరుడా సోదరి, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నా ఉంది. రక్షించబడ్డ వారిని పరిపూర్ణంగా సిద్ధపరుస్తూ ఉంది. ఆయనకి ఎలా ఇష్టమో అలా సిద్ధపరుస్తుంది. ఎస్తేరు మరి రాజుగారి దర్శనానికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. మొర్దెకై ద్వారా మరి పెండ్లి రాణి గారి స్థానం కొరకై ఆమె వచ్చింది. వచ్చినప్పుడు వెళ్ళాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఏం అడిగితే అది ఇస్తారు. ఆవిడ ఏది అడిగితే అది ఇస్తారు. ఆమె పేద బిడ్డ, మరి మొద్దుకాయ పెంచుకున్న పిల్ల, తల్లిదండ్రులు లేని పిల్ల వచ్చింది. సమయం గంభీరమైనది. ఆకాశం నుండి దేవుడు తొంగి చూసిన సమయం. నీయందు భయభక్తులు గలవారు మాట్లాడుకొని చుండగా నువ్వు ఆలకించిన దేవుడు. యవన బిడ్డలు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటైన సహాయం కొరకు ఒకనాడు ఏదేని వనములో దేవా ఆదాము కొరకు సిద్ధపరచబడిన వధువు మీ సహస్త వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తాను సిద్ధపరచు కొనుచున్నది. అవును ప్రభా, మీరు గొర్రెపిల్లగా ఉన్న మీరు మీ యొక్క వివాహ సమయము వచ్చి ఉన్నది. వరుడైన మీ కొరకు సిద్ధపడిన సంఘము కొరకు వస్తున్నారు. ఈ వివాహం ఘనముగా జరగనై ఉన్నది. వివాహంతో ప్రారంభించబడి ప్రకటన గ్రంథంలో వివాహంతో ముగి దాంట్లో భాగంగా నేటి దినంలో భీమవరంలో పరిశుద్ధులు ఈ దాసులైన అంతా కలిసి వారి కొరకు మరొకసారి ప్రార్థన చేయడానికి లేఖనపు వెలుగులో ఎలాగున వరుడు కొరకు అలాగే వరుడుగా సిద్ధపడే బిడ్డను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ ఉద్దేశం మేరకు ఆ కుటుంబాన్ని కట్టండి. బండ మీద కట్టబడిన ఇల్లుగా ఈ కుటుంబం నీ మహిమార్థంగా అనేకులకు ఆశీర్వదకరంగా మీకు సహాయం కోరుకుంటూ వచ్చిన వారందరూ పెట్టి వందనాలు. సహోదరు దాల్చంద్ గారు, సహోదరి సంతోష్ కుమారి వారి బిడ్డలను బట్టి వందనాలు. అలాగే సహోదరు ప్రభాకర్ ఆ కుటుంబ సభ్యులను బట్టి, రక్త సంబంధాలు వచ్చారు వారందరూ బట్టి నీకు వందనాలు. మమ్మల్ని అప్పగించుకోండి. ఎత్తుబడిన వాక్యం నీరు కట్టు పలుపొచ్చాను. ఈ ప్రాంతాన్ని ప్రభా మీరు చూస్తున్నారు. ఎవరు నశించిన మీకు ఇష్టం రక్షణ సువార్త కూడా ఈ సమయంలో అందించబడింది. ఎవరు ఇంకా యేసు ప్రభుని ఎరగని వారు చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం. ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును. ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును. ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో. నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. అన్నింటా ఘనమైనది వివాహం. ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం. ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం.
మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయ
జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను జీవిత పయనం మరువరానిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా. ఏనాడు రాశాడు ఆ దేవుడే. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా ప్రభువా ఈ వివాహ నిమిత్తము అనేక దినాలుగా ప్రార్థించి నిరీక్షించిన రీతిగా నాయనా ఈ వివాహ దినమును ఈ సమయాన్ని నాయనా మీరు మా ఎదుటికి తీసుకొని వచ్చారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మా ప్రభువా ఈ సమయంలో జోసెఫ్ అలాగే రూతు నాయనా వీరిరువురు వివాహం ద్వారా ఒక కుటుంబముగా ఏర్పడనై ఉండగా నాయనా మరి ఆ కార్యక్రమం అంతా ప్రారంభించుకుంటూ ఉండగా మీకు మహిమకరంగా జరిగించుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. అలాగే ఆయా స్థలాల నుండి రావలసిన బంధువులు స్నేహితులు నీ దేనదాసులను క్షేమకరంగా నడిపించారు. మనం దేవుణ్ణి గౌరవిస్తే అది ఘనమైంది. మనం దేవుణ్ణి ఎలా గౌరవించాలి? మనం కూర్చునే విధానం ఉందే, ద పాస్చర్ ఇట్ సెల్ఫ్ హానర్స్ ద గాడ్. మనం కూర్చునే వైఖరి ఉందే, ఆ వైఖరి కూడా దేవుణ్ణి గౌరవించే విధానంగా ఉండాలి. ఎంత లేట్ ఇది అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ డిసిప్లిన్. క్రమశిక్షణ కలిగిన వాడైన. క్రమశిక్షణ అనేది సమయ పాలన వద్ద ప్రారంభమవుతుంది. సమయ పాలన లేనటువంటి క్రమశిక్షణ కాదు. గుర్తుపెట్టుకోండి. ఎంత ఆలస్యంగా వచ్చారు? ఈ ఊరు వాళ్ళేనా? సంఘస్థులేనా? కలిసి పనిచేసే సేవకులేనా? అందరం ఆలస్యంగా వస్తే, అరే గుడివాడ నుంచి నేను ముందు వచ్చా, ఇక్కడ ఎవరు లేరు. నడిపించే ప్రసాదరావు గారు కాలేజీలో లెక్చరర్గా పనిచేశాడు. ఆయన అక్కడ డిసిప్లినే, ఇంట్లో డిసిప్లిన్. ఆయన కూడా ఓర్చుకుని 2 hours వెయిట్ చేశాడు అని అంటే నిజంగా నేను ఆయన్ని అభినందిస్తున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి పెడదాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మరోమారు ఈ సందర్భంలో వివాహంలో జతపరచబడుతున్న వారిని వెంట పెట్టుకుని సహవాసంగా మేమందరం మీ పాదాల దగ్గర గుమికూడడానికి, కూడి నిన్ను ఘనపరచడానికి, నీ వాక్యాన్ని విని మేలొందడానికి వచ్చాం. మీరు మాకు మంచి సమయాన్ని సంప్రాప్తింపచేస్తారని, మా సమయాన్ని దీవెనగా మారుస్తారని, వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నవారై శ్రేష్టమైన మాదిరికరమైన మంచి దాంపత్యాన్ని వాళ్ళు కలిగి ఉండాలని కూడి ఉన్న మేమందరం ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆమెన్ అని స్థిరపరచండి. మాట్లాడడానికి నీ దాసుడు శక్తి కలిగిన వాడు కాడు. మీ సిలువు చాటును మరుగుపరిచి మా సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆదికాండం 2వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు తనకి కలిగెను. ఒక క్షణం, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నవాడు ఆయన ఏం చేశాడు? వాటన్నిటినీ నిర్మించబడిన సమస్తాన్ని అతను ముందుకు తీసుకుని వచ్చాడు. మొట్టమొదటి పని ఆదాముకు అప్పగించబడింది ఏంటి? పేర్లు పెట్టడం. అంటే నేమింగ్ ఎన్ యానిమల్, నేమింగ్ ఎ బర్డ్, నేమింగ్ ఎ క్రీచర్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఒక పిల్లాడికి పేరు పెట్టమని ఫోన్ చేసి అడుగుతారు నన్ను. అప్పుడు నా తిప్పలు ఉంటాయి, చెప్పడానికి వీలు కాదు. నేనంటాను, మీరు ఏదైనా మీ మనసులో ఉంటే చెప్పండి అంటాను. ఏం కాదన్నా మీ ఇష్టం అంటారు. నా ఇష్టం అంటారు, నాకే ఇస్తారు. కానీ నేను ఏదైనా పేరు పెట్టిన తర్వాత బాధపడే అవకాశం ఉంటుంది కదా. నేమింగ్ అనేది సృజనాత్మకత, క్రియేటివిటీ. మానవుని పని క్రియేటివిటీతో స్టార్ట్ అయింది. క్రియేటివిటీ ఎప్పుడు తెలుస్తుంది మనిషికి? అవన్నీ జంటలు జంటలుగా వస్తున్నాయి. వస్తున్నప్పుడు అతడు పేరు పెట్టాడు. బహుశా ఆ రోజున అరామీలో మాట్లాడుకుని ఉంటాడు. ప్రభువును ఆదాము అరామీ భాషలోనే మాట్లాడుకుని ఉంటారని నా ఉద్దేశం. ఎందుకు అంటే సీనాయి పర్వతం మీద ఆ రాతి పలకల మీద రాసిన అక్షరాలు అరామీ కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ అరామీ అని నా అభిప్రాయం. అంగీకరించవచ్చు, అంగీకరించలేకపోవచ్చు. ఆ భాషలో పేరు పెట్టవలసి వచ్చింది. బహుశా ఇలా అనుకుందాం, తెలుగు ఆ రోజు మాట్లాడారే అంది. ఇప్పుడు ఎత్తుగా ఉంది, దానికి ఒక తొండం ఉంది, దానికి చాటంత చెవులు ఉన్నాయి, దానికి ఏనుగు అని పేరు పెట్టాడు అనుకోండి. జీవితకాలం ఆ పేరు దానికి మిగులుతుంది. ఎత్తుగా ఉంది, మెడ పొడుగ్గా ఉంది, చెట్టు యొక్క చివళ్లను పైన ఉన్నటువంటి చిగుళ్లను తింటుంది. దాన్ని చూసి జిరాఫీ అన్నాడు. అని ఎందుకు చెప్పాడు? వాటికి పేర్లు పెట్టి తన అధికారాన్ని నిరూపించుకోవడానికి కాదు, తన అక్కర గుర్తించడానికి. అన్ని జంటలు జంటలుగా ఉన్నాయి, కానీ తానొక్కడే ఒంటరివాడిగా ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, వివాహ వ్యవస్థలో భార్య అవసరతను గుర్తించకపోవడం అనేది జరిగితే ఆ వివాహం దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫెయిల్యూర్. బ్రదర్స్, నన్ను తిట్టుకోకండి. భర్త వివాహంలో జతపరచబడే వ్యక్తికి మొట్టమొదటిగా ఏమి తెలియాలి అనంటే వాల్యూ ఆఫ్ హిస్ హస్బెండ్, హిజ్ వైఫ్. హస్బెండ్ మస్ట్ నో ద వాల్యూ ఆఫ్ హిజ్ వైఫ్. భార్య యొక్క అవసరత, విలువ భర్తకు తెలియాలి. ఇప్పుడు చెప్పండి, ఇవాళ వివాహాలు ఎందుకు చేస్తాం? పాడు చేసినట్టు అవుద్ది. కానీ మా జోసెఫ్ అలాంటివాడు కాదు. నిజానికి జోసెఫ్కి తన పిల్లనిస్తున్నటువంటి అత్తామామలు ధన్యులు. అంత మంచి బిడ్డకు మీరు బిడ్డనిస్తున్నారు. మీరు రియల్లీ యు ఆర్ బ్లెస్డ్. మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు. ఓ మాట అంటాను, ఏ వ్యక్తి భార్య విలువ, భార్య అవసరత ఎరగని వాడిగా ఉంటాడో అలాంటి వ్యక్తి ఖచ్చితంగా తన కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు. శిరస్సుగా పెట్టారు కదా అని దేహాన్ని శిరస్సు ఎప్పుడు బాధ పెట్టదు. పెడుతుందా? మీరే చెప్పండి. భార్యను శరీరంతోనూ భర్తను శిరస్సుతోనూ పోల్చారు. ఏ శిరస్సు అయినా తన దేహాన్ని బాధ పెట్టుకోవడం మీకు తెలుసా? ఏ నోరైనా తన దేహాన్ని తాను కొరుక్కోవడం మీకు తెలుసా? పిచ్చి పడితే తప్ప. గాయపరచదు, బాధ పెట్టుకోదు, అవమానించదు, తక్కువ చేయదు శిరస్సు. ఇప్పుడు భర్త శిరస్సు స్థానంలో ఉన్నప్పుడు జోసెఫ్
ఏం తెలుసుకోవాలి? నా జీవితానికి భార్య ఎంత అవసరం. జ్ఞాపకం పెట్టుకోండి, మనిషికి మూడంతల ఆకలి ఉంది. మూడంతల ఆకలి కలిగిన వాడు మానవుడు. ఇప్పుడు తన ముందుకు తెచ్చిన వాటిల్లో ఎలా ఉన్నావు? భార్య ఏం కోరుకోదండి మీ నుండి. అమ్మాయి, ప్రభువుని ఎరిగిన అమ్మాయి జోసఫ్ నుంచి బంగారం ఏం కోరుకోదు. ఏం కోరుకుంటుంది చెప్పండి? ఎ లిటిల్ కంఫర్ట్. ఇంకోటి కూడా, ఆడపిల్లల అంతరంగాల్లో ఏముంటుందో చెప్పనా నేను? నా భర్త, నా తండ్రి నన్ను అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకోవాలనుకుంటుంది. నా తండ్రి నన్ను ప్రేమించినట్టు ప్రేమించాలనుకుంటుంది. నా తండ్రి నా కోసం త్యాగం చేసినట్టు నా కోసం ఆలోచించు. జీవన్, కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా, కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? కూతురు మీదేగా. కొడుకు మీద ప్రేమ ఉంటుంది, నో డౌట్. కానీ కూతురంటే ఖచ్చితంగా నాన్న సంగతి. తన ప్రాణానికి భార్య ప్రాణం అడ్డం వేశాడు. ఐగుప్తు నుంచి కానీ గెరారు నుంచి కానీ తిరిగి ఆమె గుడారం దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె వెంట ఏమేమి వచ్చాయి? దాసదాసీలు వచ్చారు. వెంట ఏం తెచ్చింది? వాళ్ళు ఇచ్చిన ఈనాములు తెచ్చింది. అవన్నీ తీసుకుని వచ్చి గుడారం ముందు నిలబడింది. అబ్రహాం బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు, భలే వాడేవు కదయ్యా, నీ ప్రాణం కోసం నా ప్రాణం, నా మానవ అడ్డం వేస్తావా నువ్వు అని అనలేదట. ఏముందో తెలుసా? తల వంచి మై మాస్టర్ అన్నదట. మై మాస్టర్, మై ఓనర్, నువ్వు నాకు యజమానివి, నేను నీకు భార్యని, నువ్వు నాకు శిరసువు, దేహం శిరసుకి వలసిన విలువ నేను నీకు ఇస్తున్నాను అన్నది. విధేయతకు శారా చిహ్నం, గుర్తు, రుజువు. కానీ ఆమెను గురించి కూడా ఒక మాట మీకు చూపిస్తాను, దయచేసి రండి. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును. ఆడవాళ్ళ నోట్లో అద్భుతంగా ఉండే పదం ఇది కదా. ఇందులో అబ్రహాం తప్పేమిటి? తప్పు లేకపోయినా బలహీన ఘటాలు కదండి. ప్రతి చిన్నదానికి ఆడవాళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలు ఉంటాయి భర్తను లోపరుచుకోవటానికి. 1 ఏడవటం, 2 పస్తులు ఉండటం, 3 అలగటం. అంతకుముందు ఎప్పుడు తెలియదు పాపం ఈ 3 ఏ పురుషుడికి. వీళ్ళ దగ్గర ప్రారంభం అవ్వగానే బయటకు వచ్చి అమ్మా నాన్నతో చెప్పుకోలేడు, అక్కడికి వెళ్ళి ఆమెను సమర్థించుకోలేడు, చచ్చిపోతాడు, అంతే, నలిగిపోతాడు. అవునా? శారా అంత విధేయత చూపించినామైనా నా ఉసురు నీకు తగులుద్ది అంది. అంటే విధేయతలో ఈమె సంఘానికి సాటి రాదు. సంఘము క్రీస్తునకు లోబడినట్టు ఒక మాట చెప్పమంటారా? భూమి మీద అతడు ఎంతటి వాడైనా, నేను హృదయపూర్వక ఒక మాట అడుగుతున్నాను, మీకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి ఉందా? ఉందా? ఓ రోజు నేను ఉయ్యూరు వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు నాకు ఎదురొచ్చాడు. నాతో పాటు చదువుకున్నాడు. మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు, నేను మోటార్ సైకిల్ మీద. నన్ను గుర్తుపెట్టి అన్నయ్య అని అన్నాడు. చిన్నోడు నాకంటే. ఆగిన తర్వాత, అన్న ఏం చేస్తున్నావురా నువ్వు అన్నాడు. నేనన్నాను, దేవుని సేవ చేస్తున్నానన్న. ఏంటన్నా నువ్వా? దేవుని సేవ? నువ్వు పాస్టర్గా పనిచేస్తున్నావా? పాస్టర్ అన్నగానే అన్న, దేవుని సేవ చేస్తున్నాను నేను అన్నా. అన్నయ్య ఎంత వస్తుంది పైనుండి అన్నాడు. ఏ పైనుండి రాదమ్మా, దేవుని దగ్గర నుంచి వస్తుంది, పర్వాలేదు, సరిపోతుంది అన్న. అన్నయ్య నిజం చెప్పరా, నిజం చెప్పరా, నువ్వు సంతృప్తిగా ఉన్నావా, మనశ్శాంతిగా ఉన్నావా అంటే, ఉన్నాయి ఆ రెండే, ఉన్నాయి ఆ రెండే నాయన అంటే అన్నాడు. అన్నయ్య నేను స్టేట్ బ్యాంక్ మేనేజర్ని రా, నా భార్య ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రా, మా ఇద్దరికి ఇంత శాలరీ వస్తుందిరా, మా ఇంట్లో ఆ 2 లేవు అన్నయ్య అని. ప్రభువు లేని జీవితాల్లో శాంతి ఉండడానికి అవకాశం లేదు. అందుకే ఆయన అన్నాడు, లోకమిచ్చినట్టు కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తానని. ప్రభువుని నమ్ముకోవడం అనేది కులం మారిపోవటం కాదు,
మతం మారిపోవటం కాదు, పేరు మారిపోవటం కాదు, అశాంతి నుంచి శాంతిలోనికి రావడం, బ్రతుకు మారడం, మన నిత్యత్వపు అడ్రస్ మారడం, నరకం నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ కావడం. ప్రభు వద్ద పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తున్నప్పుడు నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో అలాంటి వారిని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన క్షమిస్తాడు. క్షమించిన వాడు మరెన్నటికీ నీ పాపాలు జ్ఞాపకం చేసుకొని వాడు తన జీవాన్ని నీకు ఇస్తాడు, పునరుద్ధానంలో పాలు పంపులు ఇస్తాడు. మరణం తరువాత నీవు సమాధిలో నుంచి తిరిగి లేచేటువంటి గొప్ప ఆధిక్యత, ఆయన ఎలా లేచాడో నువ్వు అలా లేస్తావు, యుగయుగాలు ఆయనతో ఉంటావు. క్రైస్తవ్యంలో ఉండే గొప్ప సంగతి ఏమిటంటే, భూమి మీద ఒక ఆయన అడిగాడు, తీరా అక్కడికి వెళ్ళాక పరలోకం లేదు నరకం లేదనుకో, అప్పుడు ఏంటి చెప్పు అని అడిగాడు. ఎందుకంటే నేను ఆ ఎథీస్ట్ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చాను కాబట్టి అడిగాడు. నేను అన్నాను, అప్పటికంటే ఇప్పుడు నేను శాంతిగా ఉన్నా, అప్పటికంటే ఇప్పుడు హాయిగా ఉన్నా. ఒకవేళ రేపొద్దున నేను చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదని నువ్వు అనుకున్నా నాకేం నష్టమే ఉండదుగా. కానీ నిజంగా ఉంటే నష్టపోయేది నువ్వేగా. ఒకసారి ఆలోచించు. గుర్తుపెట్టుకోండి, భౌతిక సంబంధమైనవన్నీ నశించిపోయేవే, కానీ ఏవి అదృశ్యమైనవో అవి మాత్రం శాశ్వతమైనవి. దోస్ ఆర్ ఆల్ ఎటర్నల్, నిత్యమైనవి. నిత్యమైనవి. ఆ నిత్యమైన దానికోసం మనం, వాళ్ళిద్దరూ ఉన్నారు, రేపు ఆ పెండి కుమారుని స్థానంలో జోసఫ్ ఉండడు, పెండి కుమార్తె స్థానంలో అమ్మాయి ఉండదు, ఆ పెండ్లి కుమారుని స్థానంలో యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు, పెండ్లి కుమార్తె స్థానంలో ఆయనను అంగీకరించిన విశ్వాసాల సమూహం ఉంటుంది. మిగిలిన వారందరూ భూమి మీద శ్రమలు పడేవారుగా ఉంటారు. అటు తరువాత నిత్యాగ్ని గుణంలో ఉంటారు. ఈ రోజైనా ప్రభువుని అంగీకరించి సంఘం ప్రభు యొక్క ప్రేమ గుర్తించి తన కులాన్ని విడిచిపెట్టుకుంది, తనకున్నటువంటి ఆధిక్యతను విడిచిపెట్టేసుకుంది. అందుకే అంటాడు, నేను నాకున్న లాభకరమైన వాటన్నిటినీ నేను నష్టంగా ఎంచుకున్నాను, వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు క్రీస్తు ప్రేమ అర్థమైనప్పుడు. అలాగే భార్య కూడా ప్రభు ప్రేమ అర్థం చేసుకున్నదైతే భర్తకు ఇవ్వవలసిన విలువ ఇస్తుంది. తప్పకుండా ప్రేమను విధేయతను కాపాడుకున్న కుటుంబాలు దేవుని చేత ఆశీర్వదించబడతాయి. వారు అనేకులకు మాదిరిగా ఉంటారు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియపరలోక తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, వీరిద్దరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ సన్నిధి వారికి తోడుగా ఉండనివ్వండి. వారిరువురు మీతో సహవాసం చేస్తూ దీర్ఘాయుష్మంతులై కుమారులు కుమార్తెలు కలిగిన వారై ఆత్మీయంగా కూడా అనేకులను సంపాదించుకునేవారుగాను భూమి మీద మాదిరికరమైన దాంపత్య జీవితాన్ని జీవించడానికి మీరే వారికి సమయోచితమైన మీ లేఖనాలను జ్ఞాపకం చేసి బలపరచండి, కృప చూపించండి. వారిని బట్టి రెండు కుటుంబాల సంతోషం పరిపూర్ణం కావడానికి కృప చూపించమని, ఏ సహవాసంలో వారిద్దరూ పెరిగారో ఆ దైవ సేవకుల కుటుంబం కూడా వారిని బట్టి సంతోషించడానికి సాయపడమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎంతో నమ్మదగినదే మా దేవుడవై శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. ప్రేమందరము చింతెదము, కొనియాడెదము పరువపడని మేలుల చేసెనని, కొనియాడెదనని దియు మహిమ పదగిన దేవా. చివరిది దేవ
అదేవిధంగా రూత్ వారి యొక్క తల్లిదండ్రులు స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. గమనించండి, జోసెఫ్ తల్లిదండ్రులు, రూత్ తల్లిదండ్రులు స్టేజీ మీదకి రావాలి. వారు ప్రభుకి సమర్పించుకుంటారు. ప్రార్థన చేయండి. మా దేవ, కృపగలిగిన మా తండ్రి, దేవ యొక్క శుభదినంలో నీ యొక్క నామాన్ని స్మరించుకొని దేవ నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి దేవ మాకు మీరు అనుగ్రహించిన ఇటు ధన్యకరమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాముగా. రూపింపబడక ముందే నన్ను ఎరిగిన ప్రభువు, నన్ను ఏర్పరచుకున్నవాడవు, భూమి మీద నా కొరకు పాపంలో శాపంలో నేను ఉండగా, అపరాధం నేను చచ్చిన వాడినే ఉండగా నన్ను బ్రతికించడం కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి కలువరిశిలలో ప్రాణం అర్పించి రక్తం కార్చి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంచెడుగా తిరిగి లేచి నాకు నీవు శిలువపై విజయం పొంది నాకు పాపంపై విజయం ఇచ్చినందుకు నీకు ఎంత వందనాలు, స్తోత్రాలు. అంత మాత్రం కాక ప్రభా, భూమి మీద వెలపెట్టి కొనలేని విలువైన నీ గొప్ప రక్షణను ఉచితంగా నాకు అనుగ్రహించినందుకు నీకు ఎంత వందనాలు, స్తోత్రాలు. ఆత్మీయంగాను నేటి వరకు భౌతికంగాను నా జీవితంలో నీవు చేస్తూ వచ్చిన మేలు ఉపకారం అన్నిటి కొరకు నీకు ఎంత వందనాలు. అలాగనే ఈ దినం నా ప్రభు తండ్రి, నా జీవిత భాగస్వామిగా దేవ నా కొరకు నీవు నియమించిన ఏర్పరిచిన రూతుని బట్టి నేను జీవించడానికి, నీకు సాక్షులుగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని, నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. నేటి వరకు దేవా నీవు చేసిన ప్రతి విధమైన మేలు ఉపకారం కొరకు నేను నీకేం అర్పించడం ఒప్పుకొంచు. ఈ చిన్న దేనస్తుతి ఆరాధన యేసయ్య బంగారు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా రూత్ కూడా ప్రభుకి సమర్పించుకుంటారు. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకమందేవా, నా ప్రియమైన రక్షక, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తకు అధిపతియగు నా ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించి నేను ఈ యొక్క ఘనమైన నామమునకు పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రభువా ఇలాగన దేవా నేను స్తుతించే, నిన్ను ఆరాధించే, నిన్ను కీర్తించే గొప్ప భాగ్యమును, ఎన్నిక లేని యోగ్యత లేని పాపనైన నాకును మీరు అనుగ్రహించినందుకు వందనాలు. దేవా, పాపంలోనే ప్రభువా నీవు నన్ను ఏర్పరచుకున్నావు. దేవా, పాపం నుండి, శాపం నుండి, అంధకార సంబంధమైన అధికారంలో ఉండి ప్రభువా నన్ను విడిపించినావు. నీ అమూల్యమైన నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించి దేవా నన్ను నీతిగా తీర్చి నీ కుమార్తెగా, నీ సొత్తుగా చేసుకున్నావు. గొప్ప రక్షణతో దేవా నీవు నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కేవలం నన్ను రక్షించడం కొరకు మాత్రమే ప్రభువా ఆ కల్వరి రాణిపై దేవా నీవు చేసిన గొప్ప బలియాగం బట్టి నీకు వందనాలు. పరమును వీడి భూ కరుదించి మనుషుని పోలుగా పుట్టి దేవా నిన్ను నీవు ఎంతగానో రిక్తునిగా చేసుకొని ప్రభువా నా కొరకే నీవు చేసిన గొప్ప బలియాగం బట్టి నీకు వందనాలు. నా ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది అన్నిటికీ తీరిక అట్లా ఉండవలసినది ఒప్పుకుంటున్నాను ప్రభువా. నా బ్రతుకులో దేవా ఇంతవరకు నీ చిత్తంలో నెరవేరుస్తూ వచ్చినందుకు వందనాలు. హృదయంను తృప్తిపరిచినందుకు ప్రభువా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నా జీవిత కాలమంతా కూడా ప్రభువా నీకు ఇష్టలముగా, మీకు యోగ్యులముగా ప్రభువా నీ యొక్క నామాన్ని మహిమపరిచే వరంగా ప్రభువా మా బ్రతుకులు ఉండేట్లో నీవు మాకు సహాయం చేయమని, మా పక్షమున నీవు చేస్తున్న కార్యముల మేలు మహోపకారములను బట్టి పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా జీవితకాలం ఎంతో స్తుతించిన నీ కృణస్త్రాలను ఒప్పుకొంచు. సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు ప్రభువా మీరు మాత్రమే పొందుకోమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామ పేరట స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాను నా పరమ తండ్రి. ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే, ఏనాడు రాశాడు ఆ దేవుడే, ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం, ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. జోసెఫ్ అని నేను, జోసెఫ్ అనే నేను సర్వశక్తి గల సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహమునకు ఆటంకకరమైనది ఏదియు లేదని వెల్లడి చేయుచున్నాను. జోసెఫ్ అను నేను సర్వశక్తి గల దేవుని ఎదుటను నన్ను ప్రేమించి నా కొరకే సమస్తమును అర్పించుకొనిన ప్రేమగల రక్షకుడు నా కొరకు రూతును ఏర్పాటు చేశారని నమ్మి నా పెండ్లి భార్యగా ఆమెను
ఆమెను ప్రేమించుచున్నాను. ప్రేమించుచున్నాను. ఆరోగ్యమందును ఆరోగ్యమందును అనారోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును కలిమియందును లేమియందును లేమియందును ఆమెతోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. జీవమను కృపావరములో జీవిత పాలిభాగస్తురాలని ఎంచి సమస్తమును ఆమెతోనే పంచుకుందునని వాగ్దానము చేయుచున్నాను. దినమున ఆమెతో కలిసి మోకాళ్ళ మీదుండి ప్రార్థనతోను వాక్యముతోను ప్రారంభించుదునని దినమున వాక్యముతోను ప్రార్థనతోను ముగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా దేహము ఆమె దేహము దేవునికి ఆలయమనించి పరిశుద్ధముగా జీవింతుమని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు నాకిచ్చిన దానిలో ఆయన భాగమును నమ్మకముగాను యథార్థముగాను సంతోషముగాను ఇచ్చుదునని వాగ్దానము చేయుచున్నాను. నా వివాహ జీవితమంతా నా ప్రభువుని గణపరిచి సంతోషించుదునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు నాకు సహాయము చేయునుగాక. రూతను నేను సర్వశక్తిగల దేవుని ఎదుటను సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేదియు లేదని వెల్లడి చేయుచున్నాను. రూతను నేను సర్వశక్తిగల దేవుని ఎదుటను నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అర్పించుకునిన ప్రేమగల రక్షకుడు నా కొరకు జోసెఫ్ను ఏర్పాటు చేసి ఉన్నాడని నమ్మి నా పెండ్లి భర్తగా నేను స్వీకరించుచున్నాను. అతనిని ప్రేమించి విధేయత చూపించి జీవితకాలమంతా నమ్మకంగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును జోసెఫ్తోనే సమస్తమును పంచుకుందునని ప్రమాణము చేయుచున్నాను. దినమున అతనితో కలిసి ప్రార్థనతోను వాక్యముతోను ప్రారంభింతుమని ప్రార్థనతోను వాక్యముతోను ముగింతునని వాగ్దానము చేయుచున్నాను. నా దేహము అతని దేహము దేవునికి ఆలయమని ఎంచి పరిశుద్ధముగా జీవింతునని వాగ్దానము చేయుచున్నాను. దేవుడు నాకిచ్చిన దానిలో ఆయన భాగమును నమ్మకముగా యథార్థముగా సంతోషముగా ఇచ్చుదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితమంతా నా ప్రభువును మహిమపరిచి ఘనపరుతునని వాగ్దానము చేయుచున్నాను. దేవుడు నాకు సహాయము చేయునుగాక. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో ప్రమాణాలు చేసుకున్న జోసెఫ్ రూతులను మీరు ఆశీర్వదించండి. వారు చేసుకున్న ప్రమాణాలని మీరే స్థిరపరచండి. నాయన దావీదు కుటుంబాన్ని నీ సన్నిధిలో నిత్యముగా మీరు స్థిరపరిచినట్లు ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వీరికి మీరు అనుగ్రహించబో బిడ్డలను నాయన మీ సన్నిధిలో స్థిరపరచండి. నీవు ఆశీర్వదిస్తే ఆ కుటుంబాలు ఎప్పటికీ కూడా ఆశీర్వదించబడే ఉంటాయి. ఆ మాట చొప్పున వీరి పక్షంగా జరిగించండి. 128వ కీర్తనలో ఉన్న అందమైన కుటుంబంగా వీరిని ఆశీర్వదించమని
యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఘనమైన శ్రేష్టమైన పాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో మా ప్రియులు ప్రభాకర్ గారి యొక్క కుమారుడు జోసఫ్ గారిని బట్టి ఇది నన్ను వివాహ దినాన్ని మీరు నిర్ణయించి చక్కని కార్యక్రమం జరిగించడానికి ఇష్టపడ్డారు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము సంతోషించి ఉత్సహించమని సెలవిచ్చినట్లు జోసఫ్ను రూతును ఒకటిగా చేసి ప్రమాణాల ద్వారా మీరు దైవవాక్యం ద్వారా కట్టినందుకు వందనాలు. వారు జీవిత పర్యంతము జకర్య ఎలిజబెత్తుల వలె, ఇస్సాకు రిబ్కాల వలె, అకుల ప్రిస్కిల వలె ఆదర్శ దంపతులుగా నీ నామాన్ని మహింపరిచే కుటుంబంగా చేయమని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నీ దాసులందరిని బట్టి కుటుంబాలను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నత నామమున స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పవిత్రపరిచి మీరు ఐక్యపరిచిన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము శారా కుటుంబం వలె నాయన ఇసాకు నాయన యాకోబు కుటుంబం వలె వారు ఉండగలిగినట్లుగా సహాయం చేయండి నాయన. వారి ఏడలో నీ కనికరమును అనుగ్రహించండి. రానున్న దినాల్లో వారి జీవితంలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి, భూమిని నింపడానికి కావలసిన కృపను దయచేయమని కోరుతున్నాం. వారిని బేతని వరకు తీసుకెళ్లి ఏ విధంగా వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించావో ప్రభా, వీళ్ళిద్దరినీ కూడా ఆ విధంగా మీరు ఆశీర్వదించగలిగినట్లుగా సహాయం చేయమని కోరుతున్నాం. జకర్య ఎలిజబెత్ కుటుంబాలు ఎలాగా ఉన్నారో ఆ విధమైన కుటుంబాలుగా ఈ కుటుంబాలు ఉండటానికి, వీరువురు ఉండటానికి మీరే సహాయం చేయమని కోరుతూ ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి జోసఫ్ అదేవిధంగా రూత్ వారిని భార్య భర్తలుగా నేను ప్రకటించున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. దేవుడు జతపరచు దాన్ని మనుషులు ఎవరు కూడా మరి విడది పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా, అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. గెలవాలి అపవాదిని సహితం, గెలవాలి అపవాదిని సహితం. మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా. ఆనందరాగాల జతపరచబడిన ప్రియ దంపతులను ప్రభు దీవించినట్లు ప్రార్థన. కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, దయాదాక్షిణ్యపూర్ణుడా, నీ ఘనమైన చేసిన పుణ్యదాన బలియాగమును బట్టి, రక్షణ కార్యమును బట్టి స్తుతిస్తున్నాము. మా ప్రభువా, ఈ దినమున శుభదినముగా మీరు ఎంచి ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ఈ వివాహ కార్యక్రమమును పరిశుద్ధంగా ఘనంగా జరిగించారు. మా ప్రభా, మీకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. నూతనంగా జతపరచబడిన ఈ ప్రియబిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ సాక్షులుగా నిలబెట్టండి. ప్రభా, నీ రాజ్య వ్యాప్తి ఎంతో ఉండగా, నీ స్వార్థ భారం ఎంతో ఉండగా, ప్రియులు మా ప్రభా వారి జీవితంలో మీ చిత్తాన్ని గ్రహించి మా ప్రభా నీ కొరకు ప్రయాసపడడానికి సహాయం దయచేయండి.
అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు దీవించండి, మహిమ పొందమని వేడుకుంటూ నేను ఇది మొదలుకొని మా ప్రభువా వారి జీవితాంతము నాయన అన్యోన్యంగా ప్రేమ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. మా ప్రభువా సంతానముతోనూ ఆత్మీయమైన బిడ్డలతోనూ దీవించి మహిమ పొందమని చేసిన మేళ్ళన్నిటిని బట్టి స్తుతిస్తూ క్రీస్తు యేసు ప్రభు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం చేరిన మనందరికీ ప్రత్యేకంగా నూతనంగా జతపరచబడిన వధువరులకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.